ఒంగుటూరు మండలం అత్కూర్ గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో పెట్ట కొంచెం కోతఘనం చిరుప్రాయంలోనే కూచిపూడి భరతనాట్యంలో తనదైన శైలిలో ప్రదర్శనలిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వచ్చిందారి. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన బొమ్మినేని రమేష్ స్వప్న దంపతుల కుమార్తె 5 ఏళ్ల చిన్నారి లిఖిత గన్నవరం బ్రాంచ్ నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదువుకుంటూ స్కూల్ ప్రిన్సిపల్ భాషా ప్రోత్సాహంతో బొమ్మినేని లిఖిత భరతనాట్యం కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది మండలంలోని వివిధ దేవాలయాల్లో ప్రదర్శనలిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. కూచిపూడి నాట్య గురువులు వనజ చంద్రశేఖర్, భరతనాట్య గురువులు ప్రసాద్ వద్ద శిక్షణ పొందుతున్న ఈ చిన్నారి లిఖిత వేడుకలు సందర్భంగా పలు దేవాలయాల్లో కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు చేస్తూ భక్తుల మనసును రంజింపచేస్తోంది. హైదరాబాద్, రాజమండ్రి, నూజివీళ్లలో పలు సందర్భాల్లో దేవాలయాల్లో గన్నవరంలోని హనుమాన్ టెంపుల్, సాయిబాబా మందిరం, అత్కూరులోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఇలా వినాయక నవరాత్రుల సందర్భాల్లో హైదరాబాద్, రాజమండ్రి, గన్నవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, నూజివీడు, బెంగళూరు, చెన్నై 74 ప్రదేశాల్లో తన ప్రతిభను పలుచోట్ల కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శనలో లిఖిత పిన్న వయసులోనే తన హావభావాలతో నృత్య కళకు జీవం పోస్తూ శ్రీకృష్ణదేవరాయల అవార్డు, తిరుపతి దేవస్థానం నుంచి శ్రీకృష్ణదేవరాయల అవార్డు తీసుకోవడం, అలాగే నంది అవార్డు, తెలుగు బుక్ లింక్ ఆఫ్ రివార్డ్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్, పలు అవార్డ్స్ ఇంకా ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న చిన్నారి లిఖిత స్కూల్లో అందరినీ అలరింపచేస్తోంది. దసరా మహోత్సవాల సందర్భంగా పొట్టిపాడు గాయత్రీదేవి ఆలయంలో చిన్నారి ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. స్కూల్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కానీ ఎవరైనా సపోర్ట్ ఉంటే ఆ పిల్ల ఇంకా బాగా చేస్తుందని తెలిపారు. ఈ చిన్నారి ఎదిగిన కొద్దీ తాను నేర్చిన నృత్య కళలో మరింత రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తూ చిన్నారి లిఖితకు శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఓకే, రెడీ 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 ఇప్పుడు బాగుంది. రెడీ. పాప పేరు బొమ్మినేని లిఖిత అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరిగినా ఏదైనా కార్యక్రమం జరిగినా పాపను తీసుకురావడం జరుగుతుంది. పాప బాగా చేస్తుంది డాన్స్. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ ఏది జరిగినా పాప బాగా డాన్స్ చేయడం, తన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. తన కోరిక ఏంటంటే సీఎం గారి ముందు చేయాలన్నదే తన కోరిక. ఆ కోరికని మీరు తొందరగా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఆత్కూరు గ్రామం కోదండ రామాలయం దగ్గర జరుగుతుంది వినాయక చవితి. ప్రతి సంవత్సరం పాప తీసుకురావడం అక్కడ బాగా జరుగుతుంది, డాన్స్ చేస్తుంది. ఏంటంటే పాపని మేము చాలా మంది ఎంకరేజ్ చేస్తాం. గవర్నమెంట్ తరఫు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే పాప ముందుకు బాగా నేర్చుకుంటుంది. తను కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది సీఎం గారి ముందు చేయాలి, తన కోరిక తీరాలని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ద్వారా తొందరగా తన కోరిక తీరాలని కోరుకుంటున్నాం మేమందరం. ఓకే. పాప యూట్యూబ్నే గురువుగా చేసుకుని ఇప్పటి వరకు 75 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. నంది అవార్డు, తెలుగు లింక్ బుక్ రికార్డు, ఈకిడ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తారండి. యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి. పాప ఎందుట్లో డాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా టాప్ 5లోనే వస్తుందండి. స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాషా గారు చాలా ఎంకరేజ్ చేస్తారు, క్లాస్ టీచర్స్ కూడా. పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఇంకా ఇలా సపోర్ట్ అంటే మీకు సపోర్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున రాకపోతే ఎలాగండి? అంటే ఓకే, రెడీ. ఆత్మూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో కోదండ రామాలయం దగ్గర శ్రీ వరసిద్ధి వినాయక వారి అనుభవం గత 3 సంవత్సరాలుగా లిఖిత
ఆమె డ్యాన్స్తో మమ్మల్ని అలరించి చాలా పాటలతో చిన్నపిల్లలకి చాలా పాటలతో అలరించి అందరినీ ఆనందపరుస్తుంది. ఇంకా ఈ పిల్లలకి ఎట్లాగే అన్ని చోట్ల పేరు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇది కాకుండా ఆత్కూరు గ్రామంలో బిఎన్ రోడ్డు పక్కన శ్రీ కనకమ్మవారి దేవస్థానం కూడా డాన్స్ వేసింది పాప. అది దసరా పండుగ కూడా డాన్స్ అక్కడ వేస్తుంది. ఈసారి ఈ పాపను మేము చూస్తామండి. దసరాకి వచ్చి అక్కడ కూడా ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం వేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పించాలనుకుంటున్నాము. ఈ పాపకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా అడగండి. పేరు లిఖిత బొమ్మినేని లిఖిత ఏ ఊరు నుంచి? గన్నవరం. మీరుండేది ఏ ఊరు? ఏ స్కూల్లో చదువుతున్నారు? నారాయణ స్కూల్ బి సెక్షన్ గన్నవరం బ్రాంచ్. మీకు ఇది నాట్యాన్ని ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు? 2 years. మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్. ఓకే. పాప యూట్యూబ్నే గురువుగా చేసుకొని ఇప్పటి వరకు 75 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. నంది అవార్డు, తెలుగు లింక్ బుక్ రికార్డు, ఈకిడ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తారండి. యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి. పాప ఎందుట్లో డాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా టాప్ 5లోనే వస్తుందండి. స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాషా గారు చాలా ఎంకరేజ్ చేస్తారు, క్లాస్ టీచర్స్ కూడా. ఓకే, రెడీ. ఆత్కూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో కోదండ రామాలయం దగ్గర శ్రీ వరసిద్ధి వినాయక వారి అనుభవం గత 3 సంవత్సరాలుగా లిఖిత ఆమె డ్యాన్స్తో మమ్మల్ని అలరించి చాలా పాటలతో చిన్నపిల్లలకి చాలా పాటలతో అలరించి అందరినీ ఆనందపరుస్తుంది. ఇంకా ఈ పిల్లలకి ఎట్లాగే అన్ని చోట్ల పేరు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇది కాకుండా ఆత్కూరు గ్రామంలో బిఎన్ రోడ్డు పక్కన శ్రీ కనకమ్మవారి దేవస్థానం కూడా డాన్స్ వేసింది పాప. అది దసరా పండుగ కూడా డాన్స్ అక్కడ వేస్తుంది. ఈసారి ఈ పాపను మేము చూస్తామండి. దసరాకి వచ్చి అక్కడ కూడా ఈ ప్రోగ్రాన్ని ప్రతి సంవత్సరం వేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పించాలనుకుంటున్నాము. ఈ పాపకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఎక్కడైనా రైలు బొమ్మ కాదు ఏమైనా సరే ఈ పాప ఫ్రీగా వచ్చి చేస్తుంది. ఏమి చేయకుండా ఏదో చిన్నపిల్లలు చేస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరికి బాగా అలరించి బాగా ఇచ్చేస్తుంది ఈ పాప. అలాగే అన్ని చోట్ల నుంచి ఆయుర్వేద ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పాపకి అడగండి. పేరు లిఖిత బొమ్మినేని లిఖిత ఏ ఊరు నుంచి? గన్నవరం. మీరుండేది ఏ ఊరు? ఏ స్కూల్లో చదువుతున్నారు? నారాయణ స్కూల్ బి సెక్షన్ గన్నవరం బ్రాంచ్. మీకు ఇది నాట్యాన్ని ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు? 2 years. మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్. మీ గురువు గారి పేరు? వేదం నాయుడు గురు. మారిపోద్ది. ఓకే, రెడీ. ఇప్పుడు బాగుంది, రెడీ. పాప పేరు బొమ్మినేని నిఖిత అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరిగినా ఏదైనా కార్యక్రమం జరిగినా పాపను తీసుకురావడం జరుగుతుంది. పాప బాగా చేస్తుంది డాన్స్. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ ఏది జరిగినా పాప బాగా డాన్స్ చేయడం, తన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. తన కోరిక ఏంటంటే సీఎం గారి ముందు చేయాలన్నదే తన కోరిక. ఆ కోరికని మీరు తొందరగా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఆత్కూరు గ్రామం కోదండ రామాలయం దగ్గర జరుగుతుంది వినాయక చవితి. ప్రతి సంవత్సరం పాప తీసుకురావడం అక్కడ బాగా జరుగుతుంది, డాన్స్ చేస్తుంది. ఏంటంటే పాపని మేము చాలా మంది ఎంకరేజ్ చేస్తాం. గవర్నమెంట్ తరఫున కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే పాప ముందుకు బాగా నేర్చుకుంటుంది. తను కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది సీఎం గారి ముందు చేయాలి, తన కోరిక తీరాలని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ద్వారా తొందరగా తన కోరిక తీరాలని కోరుకుంటున్నాం మేమందరం.
ఎర్రగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా ఈ పాప డాన్స్ చేయడం చేసింది. అలాగే సీఎం గారి ముందు చేయాలని తన కోరిక అంట. ఆ రోజు చెప్పలేకపోయింది. ఈ రోజు యూట్యూబ్ ద్వారా చెబుతుంది. యూట్యూబ్ ద్వారా తను నేర్చుకొని ఇంత ఇదిగా చేస్తుందంటే పాప చాలా గ్రేట్ అండి. 2 years నుంచి పాప ప్రాక్టీస్ చేసి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అట్లా జరుగుతుంది. అలాగే తన కోరిక కూడా